వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఐపీఎల్ సీజన్ వేడి అంతా ఇంతగా లేదు, వేడి నడుస్తూనే ఉంది. మరి ఒక టీం కాకపోతే ఇంకో టీం అంచెలంచెలుగా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. మరి ఈ మ్యాచ్ అనుకుంటే ఇంకో మ్యాచ్, అలా అసలు మ్యాచ్లో మలుపులు అనేవి మామూలుగా లేవు. ఈ మ్యాచ్ గెలుస్తుంది అనే లోపే ఇంకో టీం విన్ అవుతుంది. సో ఆ కోవలోనే ఎంజాయ్మెంట్ కోసం ఫ్యాన్ పార్క్ అయితే ఏర్పాటు చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఐపీఎల్ సీజన్ ఫ్యాన్ పార్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ 2025 పేరిట ఈ ఐపీఎల్ మ్యాచ్లు అయితే ఇక్కడ స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఆ ఏర్పాట్లు అయితే కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ స్టేడియంలోనే ఉన్నాం, మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నాం. సో చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు అయితే స్టార్ట్ చేసేసారు. ఇది స్టేజ్ కూడా కట్టే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ సగం స్టేజ్ కూడా కట్టేశారు. కాబట్టి ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎందుకంటే 10-11 ఇక్కడ మ్యాచ్లు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఆ మ్యాచ్ల కోసం సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరుగుతుంది. వర్షం పడేలా సూచనలు కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి మరి ఆ వర్షం పడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చాలా మంది క్రౌడ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే విజయవాడలో అతిపెద్ద భారీ స్క్రీన్లతో మళ్ళీ ఒకసారి, అంటే అప్పుడు ప్రపంచ కప్ జరిగినప్పుడు పెట్టిన స్క్రీనింగ్ మళ్ళీ అంతకు మించి ఈసారి ఐపీఎల్ ఫ్యాన్ ఫీవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐపీఎల్ వేడి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మరి చాలా టీమ్స్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ కోసం వస్తూ ఉంటారు. మరి చాలామంది వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విజయవాడ మొత్తం ఆల్మోస్ట్ ఫ్యాన్ పార్క్ అంతా కూడా ఇక్కడ నిండిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏర్పాట్లు కూడా గట్టిగానే చేస్తున్నారు. మరి మే 10వ తారీఖున అలాగే మే 11వ తారీఖున ఈ రెండు రోజుల్లో 3 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ ఎంట్రీ అనేది ఫ్రీ చేశారు కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. అలాగే మే 10న ఒక మ్యాచ్, అలాగే మే 11న 2 మ్యాచ్లు చేస్తున్నారు. మే 10న వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. అలాగే మే 11న పంజాబ్ వర్సెస్ ఎంఐ, అలాగే ఇంకో మ్యాచ్ కూడా జరగబోతుంది ఆ రోజునే, ఢిల్లీ వర్సెస్ జీటీ, అంటే ఢిల్లీ వర్సెస్ గుజరాత్ కూడా ఆ రోజే జరగబోతుంది. మరి ఈ 3 మ్యాచ్లకు సంబంధించి కూడా ఇక్కడ స్క్రీనింగ్ అయితే భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆల్మోస్ట్ అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉండేలాగా వాటర్ ఫెసిలిటీ కానీ, లేదు అంటే టాయిలెట్స్ కానీ, లేదంటే చైర్స్ కానీ ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మిడిల్లో ఉంటుంది. చుట్టుపక్కల అంతా కూడా జనం ఉంటారు. స్క్రీన్కి సంబంధించి చుట్టుపక్కల అంటే ఒకటి స్టేజ్కి దగ్గరలో కొంత, తర్వాత డివైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరిని కూడా స్క్రీనింగ్కి దగ్గర, ఎందుకంటే ఒకరికి మ్యాచ్ జరిగేటప్పుడు ఇంకొకరి మీద కోపంగా ఉన్నప్పుడు కొన్ని అసౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు ఫ్యాన్స్ అనేవాళ్ళు. సో అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ 2025 అయితే చాలా గట్టిగానే వినిపిస్తుంది. విజయవాడ పేరు కూడా గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే విజయవాడలో ఐపీఎల్ సీజన్కి సంబంధించిన ఇప్పటివరకు మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఫ్యాన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. సో ఐపీఎల్ నడుస్తుంది కదా, నీ ఫేవరెట్ టీం ఏంటి? సిఎస్కే. ఎందుకు సిఎస్కే? ఫర్ ఏ రీజన్, ధోని ఉన్నాడు. ఎందుకు? ధోని ఉన్నాడని ఇష్టమా? మరి ఐపీఎల్లో సిఎస్కే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇప్పుడైతే బాగోలేదు కొంచెం. ఇప్పుడు విజయవాడలో కూడా పెద్ద స్క్రీన్స్ వేసి ఇందిరాగాంధీ స్టేడియంలో పెడుతున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? మరి ఫ్రీ ఎంట్రీ వస్తున్నావా చూడడానికి? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి వచ్చాక? ఓకే, మరి ఆ రోజు ఎవరెవరు వస్తున్నారు? ఫ్రెండ్స్ని తీసుకొని వస్తున్నావా? మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు అక్క. నీ పేరేంటి? రామక్క. ఓకే, విజయవాడలో భారీగా టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ మ్యాచ్లు చూడడం గ్రౌండ్కి వచ్చి? నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది అక్క ఇక్కడ పెట్టడం. ఇది రెండోసారి. ఇంతకుముందు వరల్డ్ కప్ జరిగినప్పుడు ఒకసారి పెట్టారు. చాలా విజయవాడ ఉన్న వాళ్ళందరూ చాలామంది క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా, ఇక్కడ చాలామందికి అంటే క్రికెట్ అంటే ఇష్టం. అందుకే చాలామంది వస్తారని పెద్ద ఎత్తులో జరిగిద్ది అని అనుకుంటున్నాం. మరి నాకు ఎంతో ఆనందంగా ఉంది మళ్ళీ రెండోసారి పెడుతున్నారని. టాటా ఐపీఎల్ మా ఫేవరెట్ టీం ముంబై ఇండియన్స్. ఆ రోజు మ్యాచ్ కూడా ఉంది 11వ తారీఖు. సెకండ్ మ్యాచ్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఇష్టమైన టీం ఢిల్లీ మ్యాచ్ కూడా ఉంది. ఇది చాలా ఇష్టంగా మన ఫేవరెట్ టీం హైదరాబాద్ టీం కూడా 10వ తారీఖు ఉంది. ఇది చాలా ఇష్టమైన 3 మ్యాచ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఒకటే బాధ, ఆర్సీబీ మ్యాచ్ లేదని. అంటే మా బ్రదర్ వాళ్ళ టీం అది. ఇంక ఇబ్బంది ఏం లేదు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి కూడా మళ్ళీ పెద్ద ఎత్తులో చాలా మంది జనాలు వీళ్ళందరూ వస్తారని మేము కోరుకోవడం కూడా వస్తారు. విజయవాడ అంటే నా ఫేవరెట్ క్రికెట్కి. ఇప్పట్లో ఎలా ఉన్నాయి? ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు, మీరు కూడా ఇక్కడ ఇంకా రెడీ చేస్తున్నారు అక్క. మనకి వెనక పక్క ప్లేస్ ఇచ్చారు ఆడుకోవడానికి. మధ్యలో చాలా మంది సాయంత్రం లోపు రెడీ అయిపోద్ది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంక 2 డేస్ టైం ఉంది కదా, ఈ లోపు రెడీ చేస్తారు. ఓకే, నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వస్తావు మరి ఆ రోజు? పక్కా వస్తాం అక్క. అసలు ఫ్యాన్ పార్క్ మనకు ఎప్పుడు పెడతారని ఆలోచిస్తున్నాం. ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశారు, దానికోసం ఎదురు చూస్తున్నాం మేము. ఎప్పుడో పెడతారనుకుంటున్నాం. అలా టైం వచ్చిందాక మేమే వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ మా అందరి 10th అయిపోయింది. దీని గురించి రిజల్ట్ గురించి కూడా ఆలోచించాలి. దీని గురించే మేము వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఫేవరెట్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి.
సో ఐపీఎల్ ఓవరాల్గా సీజన్ ఎలా నడుస్తుంది? చాలా అంటే ఒక టీం హైలో ఉంటే ఇంకో టీం లోలో ఉంది. సో మొత్తం ఓవరాల్గా ఐపీఎల్ గురించి చెప్పు. ఇది ఐపీఎల్ గురించి చెప్పడే ఉంది. ఈ సంవత్సరం మాత్రం టాప్ 4 కోసం చాలా మంది, మెయిన్ 4 టీం గురించి అయితే జీటీ, ఫస్ట్ జీటీ, సెకండ్ ఆర్సీబీ, థర్డ్ పంజాబ్, ఫోర్త్ ముంబై, 5th ఢిల్లీ, 6th లక్నో. చాలా విధ్వంసం జరుగుతుంది 4 టీం క్వాలిఫై గురించి మాత్రం. ఈరోజు మాత్రం ఢిల్లీకి పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు ఒకవేళ ఢిల్లీ గెలిచిందా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఢిల్లీకి ఉండిద్ది క్వాలిఫై, ముంబై తగ్గిపోతే. ఒకవేళ పంజాబ్ గెలిచిందా ముంబై ఛాన్సులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓకే, సో నీ ఫేవరెట్ టీం ఏంటి? నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఐపీఎల్? నా ఫేవరెట్ టీం ముంబై ఇండియన్, ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ. కానీ నాకు చిన్న బాధ ఏంటంటే ఈరోజు మా టెస్ట్ మా డైహార్ట్ ఫ్యాన్ రోహిత్ శర్మ ఈరోజు రిటైర్డ్ ఇచ్చారు టెస్ట్ క్రికెట్ నుంచి. చాలా బాధగా ఉంది. కానీ కొంచెం ఆనందమే, ఎందుకంటే ఇంకా ఓడిఐ కూడా ఆడుతున్నాడు కానీ ఓడిఐ ఇంకా ఐపీఎల్లో ఉంటాడు కాబట్టి. ధోని ఆల్రెడీ 43 years అయిపోయింది కానీ ఆడతాం. మా రోహిత్ శర్మ కూడా ఇంకా దాటే ఆడతారని మేము కోరుకుంటున్నాం. ఓకే, మరి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చారు. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? మరి ఆయన ఒకవేళ మ్యాచ్లో ఉండకపోతే ఇవాళ మ్యాచ్, ఈరోజు మ్యాచ్ మాది కాదు కాబట్టి మాకేం భయం లేదు. కానీ అలాగే ఐపీఎల్ ఓడిఐ ఆడతాడు కాబట్టి, ఇండియా కాసి ఓడిఐ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కాబట్టి అలాగే ఆడతాడు కాబట్టి ఇంకా బాగా ఆడతాడని మేము కోరుకుంటున్నాం. మనం ఇప్పుడే ఫ్యాన్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ విజయవాడలో పెడుతున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐపీఎల్ ఫ్యాన్ 2025 పార్క్ ఇక్కడైతే జరగబోతుంది. మరి అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ కూడా రావాలని కూడా ఇప్పటికే ఎంపీ కేసినేని శివనాథ్ మన మెగా 9 టీవీని కూడా కోరారు. అందరూ చాలామంది వస్తారు, చాలామంది రావాలని కూడా ఆయన కోరుకుంటున్నారని చెప్పి ఐపీఎల్ గురించి చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ గురించి అప్డేట్. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ, ఇందిరాగాంధీ స్టేడియం నుండి.